ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. ప్రియమైన నా వార్డ్ ప్రజలారా, అందరికీ ఆత్మీయ వందనాలు. వస్తున్నాడు మీ గ్రామ బిడ్డ, మీ కష్ట సుఖాలు తెలిసిన నాయకుడు మనోజ్ యాదవ్ గారి అండతో మన మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాకేష్ యాదవ్ గారు మీ ముందుకొస్తున్నారు. గైస్, ఈ వీడియో అయితే ఫుల్ లెంతీ ఉంటుంది. సో అందుకే మీకు నేను 30 సెకండ్స్ మాత్రమే చూపిస్తున్నా. మీరు ఫుల్ సాంగ్ విత్ మ్యూజిక్ తోటి వినండి. మీకు చాలా మంచి ఫీల్ ఉంటుంది. మన పొలిటికల్ సాంగ్ తోటి ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్గా చూడండి. మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది ఎట్లా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్. దీనికైతే చాలా డిమాండ్ ఉంది. ట్రై చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. ఇది మ్యాక్సిమం అయితే ఎవరు చేయరు. సో నేను మీకోసం చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అయితే అంత ఈజీ వీడియో కాదు. ఒకవేళ మీరు చేసి దీంట్లో పక్కా అంటే మీకు ఫుల్ ఐడియా వచ్చింది అనుకోండి, చాలా అంటే చాలా వీడియోస్ చేయగలుగుతారు. అండ్ మనీ కూడా చాలా డిమాండ్ ఉంటుంది దీనికి. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో నేను ఆల్రెడీ మీకు డెమో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇలాంటి వీడియోస్ దేనికి యూజ్ అవుతుందో. సో చూసుకోండి. నేను వీడియో మీకు ఈజీ మెథడ్లో ఎట్లెట్లా చేయాలని కొంచెం స్పీడ్గానే చెప్తా. బట్ మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. కానీ వాయిస్ వచ్చే వరకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది అంత సెట్టింగు, అదంతా ప్రాసెస్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తా, ఆ తర్వాత వాయిస్కి వెళ్ళిపోదాం. అండ్ మీకు స్టార్టింగ్ డెమోలో నేను సాంగ్ వినిపించలేదు, బికాజ్ మనకు కాపీరైట్ ప్రాబ్లం వల్ల. సో మీకు సాంగ్ కూడా పెట్టుకోవచ్చు, నేను అది కూడా చూపిస్తా. అండ్ ఓన్లీ డైలాగ్ తోటి చూపెట్టిన మీకు. కావాలంటే మీరు సాంగు ప్లస్ ఈ డైలాగు ఆడియో స్పీచ్ ఉంది కదా, ఇవి రెండు కలిసి చూడాలనుకుంటే మన ఐడిలో చూడండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడికి చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ నాకు నిన్న మెసేజ్ చేసి ఇన్స్టాలో బీట్ మార్క్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి బ్రో అది అని. సో అది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలి, అలర్ట్ మోషన్లో డైరెక్ట్ అవంతా ప్రాసెస్ నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. అన్ని వీడియోస్ కూడా ఎక్కువ లేవు మన ఛానల్లో, కింద ఉంటుంది, కొంచెం చెక్ చేయండి. అండ్ ఇంకోటి, తెలుగు ఫాంట్స్ కూడా నేను దీంట్లో ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలో చూపిస్తలేను. ఇంతకుముందుకు మనం ఒక పొలిటికల్ వీడియో చేసినాం, ఆ వీడియోలో చూడండి, నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు అను ఫాంట్స్ కూడా అక్కడనే ఉంటాయి. సో అది ఎలా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్, ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ ట్రై చేయండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు బ్లాంక్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. అంటే ఇవంతా బ్లాక్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందనుకోండి, మీకు ఇట్లా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ పొలిటీషియన్లు ఉన్నారు కదా, వీళ్ళు కూడా మనకు ఎవ్వరు కనిపించరు. సో ఇట్లా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఏం లేదు గైజ్, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ మనకి నేమ్ కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోండి. నేను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అస్సలే కావద్దు. కన్ఫ్యూజ్ కష్టం అవుతుంది, కష్టంగా ఏది లేదు. కానీ మీరు చేసిరు అనుకోండి, మీకు ఫస్ట్ టైం కష్టం అవుతుంది, సెకండ్ టైం లైట్గా, థర్డ్ టైం అయితే కంపల్సరీగా మీరు ఓన్గా చేసుకోగలుగుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఓన్గా చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ పర్సన్ అని ఉంది కదా, ఈ పర్సన్ మీద క్లిక్ చేసుకోండి. కలర్ ఫీల్డ్కి వచ్చేసి నేను ఈ ఇమేజ్ తీసుకున్నా. దీని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలంటే పిక్సెల్ కట్ అని ఒక యాప్ ఉంటుంది. ఇది చాలా మంచి యాప్, మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ని తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఇమేజ్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. చూసుకోండి, ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది. దీంట్లో మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మనకి హై క్వాలిటీ, ఇప్పుడు మనం క్లారిటీ తీసుకుంటాం కదా, ఆ క్లారిటీ మాత్రం అస్సలు మిస్ కాదు. మీరు బ్లర్ ఇమేజ్ ఇచ్చినా అది అట్లానే ఉంటుంది, క్లారిటీ ఇమేజ్ ఇచ్చినా మీకు అదే పొజిషన్లో ఉంటుంది. అది మెయిన్ థింగ్. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ చేసేసుకుంటే అయిపోతుంది, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను దీంట్లోనే యూజ్ చేసుకున్నాను. ఈ వాటర్ మార్క్ వచ్చిందని డోంట్ వరీ, మనకి వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. మనకి లాంగ్ ఫొటోస్కి ఎట్లయినా ఈ టైప్లో ఉంటుంది కాబట్టి దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయి, నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ తర్వాత మళ్ళీ పర్సన్ అని వచ్చింది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేసి సేమ్ మళ్ళీ కలర్ ఫిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎక్కువ ప్రాసెస్ ఏముంటుంది, ఈజీగానే ఉంటుంది. ఇది మీరు చూసిందే పొలిటికల్ మ్యాన్ అని ఉంది కదా, ఈ పొలిటికల్ మ్యాన్ ప్లేస్లో మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు. నేను ఇది మీకు డైరెక్ట్ ఇస్తా, కాకపోతే మీరు ఓన్గా ఇంకా వేరే వాళ్ళని పెట్టుకోవాలంటే అది ఎలా చేసుకోవాలో అది పిక్సార్ట్లో చేసుకొని ఎడిట్ చేసుకొని ఇక్కడికి తెచ్చి పెట్టుకున్నా, డైరెక్ట్ రేషియో టైప్లో. సో అది కూడా చెప్తా నేను, కానీ వీడియో లెంతీ అవుతుంటుంది ఎందుకంటే చాలా ప్రాసెస్లు ఉన్నాయి. కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ సేమ్ ప్రాసెస్, ఇదంతా మీకు అందరికీ తెలిసిందే.
మీకు ఇక్కడ మీడియా నాట్ ఫౌండ్ అని కూడా నాకు నిన్న మన ఛానల్లోనే కామెంట్ చేసిర్రు. సో ఆ మీడియా నాట్ ఫౌండ్ ఎందుకు వస్తుందో మీకు ముందే చెప్పిన. మీ దగ్గర ఇమేజ్ లేదు కాబట్టి అది వస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లమే కాదు, అది ఓన్లీ మెసేజ్ అంతే. అది మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ ఇన్స్టాల్ అని మెసేజ్ ఎట్లా వస్తుందో, సో ఇది కూడా అంతే. మన దగ్గర మీడియా లేదు కాబట్టి ఆ మీడియా నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది, అంతకుమించి వేరేది ఏం లేదు. ఇక్కడ కలర్ ఫిల్లోకి వచ్చేస్తే ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఈ లోగో, ఇప్పుడు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీజేపీ అయితే బీజేపీ, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, ఏదో ఒకటి పెట్టుకోండి. ఇదే లోగో. ఇక్కడ చూసుకోండి బీఆర్ఎస్ పార్టీ లోగో అని కూడా నేమ్ ఇచ్చిన. సో ఈ నేమ్స్ని యూజ్ చేసుకుంటా చేయండి గైస్, ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, ఎక్కువ కష్టపడద్దు కూడా. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా నేను తీసుకుంటా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది అండ్ ఇమేజ్కి ఎఫెక్ట్స్ ఇద్దాం. ఇక్కడ పొలిటికల్ మ్యాన్స్, ఈ రెక్టాంగులర్ అని ఉంది కదా, ఇది మీరు ఏం చేయకుండా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ అయిపోయినాయి. ఇక్కడ కార్ లోగో అని ఉంది కదా, ఈ కార్ లోగో కూడా సేమ్ ఇట్లా కొట్టేస్తే మనకి కార్ లోగో వస్తుంది. ఇక్కడ నేను ఈ బీఆర్ఎస్ కాబట్టి లోగో కార్ది ఉంటుంది కాబట్టి నేను కార్ది ఇచ్చిన. మీరు కాంగ్రెస్ అయితే హ్యాండ్ ఇవ్వండి, మళ్ళీ ఇది మన బీజేపీ అయితే ఫ్లవర్స్ ఇవ్వండి. మీకు పిఎన్జీస్ దొరుకుతాయి, నా దగ్గర ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మిగతాయి గూగుల్లో వెళ్ళి కొడితే మీకు చాలా వస్తాయి. మీరు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చూపెట్టినా కదా, సో ఆ టైప్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైన్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూసుకోండి సైన్ బోర్డ్ అని ఉంది కదా, మీకు ఇట్లా కనిపిస్తుంది. అస్సలు మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు, మీకు నీట్గా నేమ్ తోటి కనిపిస్తుంది. చూసుకోండి సైన్ బోర్డ్ అని ఎంత నీట్గా కనిపిస్తుందో. దీని మీద క్లిక్ చేసి మీరు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. లైన్ వైజ్గా తీసుకుంటే అయిపోతుంది, మీకు ఏం సెట్టింగ్ రాదు, ఏం ప్రాబ్లం చేయదు, నీట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లైట్ పిఎన్జీ అని కూడా ఉంటుంది, చూసుకోండి. మీకు ఇట్లా ఉంటుంది లైట్ పిఎన్జీ అని, ఎంత నీట్గా ఉంది. కలర్ ఫీల్డ్కి వచ్చేసి ఇక్కడ లైట్ తీసుకుంటే అయిపోతుంది. మీకు ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు మీరు ఒకదాన్ని ముట్టుకుంటే ఇట్లా లైట్ ఇమేజ్ వచ్చింది అనుకోండి, అది రాకుండా ఎట్లా ఉండాలంటే ఫస్ట్ మీరు మీ వర్క్ అయిపోయేదాకా ఈ లైట్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకోండి, మీకు ఆ ప్రాబ్లం రాదు. చూడండి ఓన్లీ లైట్గా బ్లాక్ కనిపిస్తుంది. ఇప్పుడు అది ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు పైన ఇది కూడా ఉంది, ఇది కూడా ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి మనకు రాదు. సో అట్లా మీరు వర్క్ అంతా అయిపోగానే మళ్ళీ ఆన్ చేసుకోండి, అట్లా చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అయిపోయింది గైస్. ఇంకా కొంచెం ఎన్నో ఉంది, ఎన్నో చూపిస్తుంది. ఓకే మనకు ఆల్మోస్ట్ అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ తీసుకోవాలి. ఇప్పుడు బీట్ మార్క్లకి సైడ్కి వచ్చేస్తే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఫస్ట్ వచ్చేసి మీకు ఇమేజ్ ఏం కనిపించదు, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి కాపీ చేసుకోండి. మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది షాడో టైప్లో, అదొక ఎఫెక్ట్ అనమాట అంతే. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి వచ్చేసి పేస్ట్, చూసుకోండి సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్కి ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, షేక్ ఎఫెక్ట్కి వచ్చేసేయండి. ఈ సెకండ్ ఇమేజ్ క్లిక్ చేసుకొని కాపీ, అండ్ మళ్ళీ సేమ్ బీట్ మార్క్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి పేస్ట్, చూసుకోండి. ఇప్పుడు చాలా నీట్గా ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. చూసుకోండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో ఇది ప్రాసెస్, చూసుకోండి. ఇప్పుడు కొన్నిటికి ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే టెక్స్ట్కి. మీకు అంత కష్టమేం కాదు, ఈజీగా వీడియో చేసుకోగలుగుతారు. చాలా ఈజీ వీడియో మీకోసం, ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోయేటట్టు చెప్పిన. మీకు అర్థమైంది అనుకుంటా ఈ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి ఏందనేది. అండ్ నెక్స్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఇది గుర్తుపెట్టుకోండి, 6వ వార్డు మున్సిపల్ అభ్యర్థి అని. సో ఈ టెక్స్ట్ ఎట్లా తీసుకోవాలి, ఈ అనుఫాన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ ఇది మనం సెర్చ్ చేస్తే రాదు, ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అనుఫాంట్ని కాపీ పేస్ట్ చేసుకొని కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని తెచ్చుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా ప్రాసెస్ ఒక మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఇంతకుముందుకు పొలిటికల్ వీడియోలో. సో మీరు ఆ వీడియోలో చూసుకుంటే చేస్తే మీకు అర్థమవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 6వ వార్డు మున్సిపల్ అభ్యర్థి అని ఉంది కదా, మీరు కూడా అక్కడనే పెట్టుకోండి 6వ వార్డు మున్సిపల్ అభ్యర్థి. చూసుకోండి ఇది మీరు ఏ వార్డ్ అయితే ఆ వార్డుకి సింక్ అయ్యేలాగా పెట్టుకోండి. ఇది కాదు, ఇక్కడ ఉంది 1917 దగ్గర. మీకు డోంట్ వరీ, మీకు టెక్స్ట్ పక్కా వస్తుంది. మీకు టెక్స్ట్ ఎట్లా వస్తుంది అంటే మీకు నార్మల్ ఫాంట్స్ ఉంటాయి కదా, మన దగ్గర నార్మల్ ఫాంట్స్ లేవు, బట్ నేను చూపిస్తా. ఇవన్నీ అను ఫాంట్సే ఉన్నాయి మన దగ్గర. ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ చూసుకోండి, మీకు వస్తే ఈ టైప్లో బాక్సెస్ సైజులో రావచ్చు, లేకపోతే మీకు నార్మల్ టెక్స్ట్ ఉంటుంది కదా, మనం తెలుగు టెక్స్ట్, మీకు ఆ టైప్లో వస్తుంది.
కానీ కంపల్సరీగా మీకైతే కనిపిస్తుంది, టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు బాక్స్ ప్లేస్లో కనిపించకపోయినా మీరు అను ఫాంట్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలో ఆ వీడియో చూడండి. నేను దాని థంబ్నెయిల్ కూడా చూపిస్తా. ఆ వీడియో చూసుకుంటా మీరు అను ఫాంట్స్ కాపీ పేస్ట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది గైస్. ఒకసారి కాపీ పేస్ట్ చేసుకుంటే మిగతాదంతా మీరు ఎన్ని రోజులన్నా అన్ని రోజులు అను ఫాంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి అను ఫాంట్స్ అనేది. మ్యాక్సిమం కొంతమంది అను ఫాంట్స్ యూజ్ చేయరు, నార్మల్ ఫాంట్స్ ఉంటాయి. సో నార్మల్ ఫాంట్స్ వేరు, అను ఫాంట్స్ వేరు. అను ఫాంట్స్కి చాలా డిమాండ్ అండ్ మంచి అట్రాక్షన్ ఉంటుంది. సో అదే యూజ్ చేయండి కంపల్సరీగా. ఇక్కడ చూసుకోండి, నేను దీనికి పేస్ట్ చేసేస్తున్నా. చూసుకోండి మనకి ఎఫెక్ట్ అనేది ఈజీగా అప్లై అయిపోయింది. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్కి వచ్చేసి ఇప్పుడు ఈ అయిపోయింది కదా 6వ వర్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాకేష్ యాదవ్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి, కాపీ ఆల్ ఎఫెక్ట్స్. అండ్ మళ్ళీ నేను ఈ ఫాంట్కి ఏదేది అంటే ఈ టెక్స్ట్కి ఏ ఫాంట్ యూజ్ చేయాలో అది కూడా చూపిస్తా, నేమ్ చూపిస్తా. మీరు ఆ నేమ్ పెట్టుకోండి. ఆ నేమ్ ఎట్లా యూజ్ చేయాలి, ఎక్కడ ఉంటుంది, అంత ప్రాసెస్ ఆ వీడియోలో చెప్పిన చూడండి. ఇక్కడ రాకేష్ యాదవ్ పేస్ట్. ఈ రాకేష్ యాదవ్ టెక్స్ట్ వచ్చేసి ధరణి, నేమ్ గుర్తుపెట్టుకోండి ధరణి. షేక్ ఎఫెక్ట్. ఇంకోటి ఉంది కారు గుర్తుకే మన ఓటు. ఇక్కడ ఈ టెక్స్ట్ కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, కానీ కన్ఫ్యూజ్ కాకండి. చూసుకోండి అది మనకు సరిగ్గా కనిపించదు, కారు గుర్తుకే మన ఓటు. సో ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే చూడండి, కారు గుర్తుకే మన ఓటు. సో అది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి అండ్ డోంట్ వరీ, కాపీ బీట్ మార్క్. ఇక్కడ పైన ఉంటుంది కారు గుర్తుకే మన ఓటు అని ఉంది కదా. సో అది ఎప్పుడు ఎంట్రీ అవుతుందో చూడండి. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ సేమ్ ఎఫెక్ట్స్ కాపీ. చూసుకోండి ఇప్పుడు ఈజీగా మనకి ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ కాపీ కాలేదు గైస్, వేరేది క్లిక్ అయినట్టుంది. కాపీ ఫ్రీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయదు, నేను ఇప్పుడు అదే క్లిక్ చేసిన, మనకి ఎఫెక్ట్ అనేది కాపీ కాలేదు. కారు గుర్తుకే మన ఓటు. సో ఇక్కడ ఓకే చూసుకోండి, ఇప్పుడు కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, కాపీ ఫ్రీ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే మనకి వస్తలేదు ఎఫెక్ట్ అనేది. సో అట్లా. అండ్ ఇప్పుడు రాకేష్ యాదవ్ ఉంది, ఈ గారిని గెలిపించండి. సో అది కూడా సేమ్ ప్రాసెస్ గైస్, అదేం పెద్ద కథ కాదు. ఇక్కడ కాపీ బీట్ మార్క్, ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకోవడం వల్లనే టైం అంతా తీసుకుంటుంది. ఇది ఇప్పుడు ఈ అనంతారం అని ఉంది కదా, ఇది మీ విలేజ్ నేమ్, ఏదైతే ఇప్పుడు విలేజ్ నేమ్ ఉంటుందో అది తీసుకోండి. అండ్ ఎఫెక్ట్స్కి వచ్చేసి ఇక్కడ ఆన్ చేసుకుంటే అయిపోతుంది, దీనికి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. అండ్ ఇక్కడ గారిని గెలిపించండి అని ఉంది కదా, ఇక్కడ గారిని గెలిపించండి 9.25 సెకండ్స్ దగ్గర ఎఫెక్ట్స్లోకి వచ్చేసి పేస్ట్. ఇప్పుడు చూసుకోండి ఈజీగా అయిపోయింది మనకి, టోటల్ ఎఫెక్ట్స్ అయితే అయిపోయింది, వీడియో కూడా అయిపోయినట్టే. సో మీరు ఈ సాంగ్ వచ్చేసి నేను మన కేటీఆర్ సాంగ్ తీసుకున్నాను, మీరు పొలిటికల్ సాంగ్ ఏది తీసుకున్నా ఓకే. అది తీసుకొని దాని సౌండ్ అనేది మినిమం మనకి చూసుకోండి 100 ఉంది ఇక్కడ, స్టార్టింగ్లో ఎక్కువ ఉండాలి. స్టార్టింగ్లో చూసుకోండి, నేను ఇక్కడ కీ పాయింట్ ఇచ్చిన, ఇది ఫస్ట్ ఇక్కడ ఒక కీ పాయింట్ ఇచ్చిన అండ్ మళ్ళీ కొంచెం ఇక్కడ ఒక కీ పాయింట్ ఇచ్చిన. స్టార్టింగ్ 100, తర్వాత కూడా 100 ఉంటుంది, ఇది వదిలేసేయండి ఇట్లానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్గా ఇక్కడ ఏదైతే డైలాగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి సాంగ్ అనేది తక్కువ అయిపోవాలి, అప్పుడు నేను 9కి తెచ్చుకున్నా. చూసుకోండి ఇప్పుడు సాంగ్ మొత్తం 9 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అంటే నేను సగం సగం కట్ చేసుకుంటా పెట్టినా, ఎందుకంటే బట్ సాంగ్లో నేమ్స్ వస్తాయి కదా, ఆ నేమ్స్ని కట్ చేసి కరెక్ట్ సింక్ అయ్యేటట్టు నేను సెట్ చేసి పెట్టిన. సో మీరు అట్లా ట్రై చేయండి, ఇదంతా నేను పెట్టుకున్నా. సో మీరు కూడా అట్లా ట్రై చేయండి, కట్ చేసుకుంటా నేమ్స్ ఏడు ఉంటుందో. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఒక సాంగ్ ఉంది, ఇక్కడ వరకే హైలైట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు తారక రామారావు అని వస్తుంది సాంగ్, నేను ఆ తారక రామారావు అనేది 15 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో నేను 13 సెకండ్స్ దగ్గర కీ ఫ్రేమ్ పెడతా. ఇప్పుడు ఇది 13 సెకండ్స్ ఇక్కడ పెడతా. అండ్ నెక్స్ట్ 14 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఒకటి పెడతా, 15 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఒకటి పెడతా. ఈ 13 సెకండ్స్ దగ్గరనే నేను మొత్తం ఇక్కడేం జీరో చేయ, ఈ 15 సెకండ్స్ దగ్గర మొత్తం జీరో చేసేస్తా. సో ఈ 13 సెకండ్స్ నుంచి మనకి లైట్గా సౌండ్ అనేది వాల్యూమ్ తక్కువ అయ్యకుండా ఇక్కడ అయిపోతుంది, ఇక మనకు నేమ్ రాదు. ఒకవేళ మీకు నేమ్ వచ్చింది అనుకోండి, ఆ 15 సెకండ్స్ దగ్గరికి నుంచి ఇట్లా ఉంది కదా, ఇది కట్ చేసుకోండి, అయిపోతుంది, మనకు ఆ నేమ్ కానీ వినిపించదు. అప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ ఉంటుంది కదా, దీని తర్వాత నేమ్ అయిపోయిన తర్వాత ఇంకోటి మంచి లిరిక్స్ తోటి ఉంటుంది కదా, అది కొంచెం ముంగట పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎట్లయితే పెట్టుకున్నారో అట్లా పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఈ వాల్యూమ్లోకి వచ్చేసి
మళ్ళీ ఇక్కడో కీ ఫ్రేమ్ ఇది ఇక్కడో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఫస్ట్ 0 ఉండాలి గుర్తుపెట్టుకోండి. అంటే స్లోగా ప్లే అవ్వకుండా. తర్వాత ఇది మళ్ళీ 9 ఎందుకంటే వాల్యూమ్ ఎప్పుడు తక్కువనే ఉండాలి. మనకు ఆడియో స్పీచ్ ఎక్కువ వినిపియాలి కాబట్టి 9. సో ఇక్కడికించి మళ్ళీ డిఫాల్ట్‌గా సేమ్ అంతే. సో ఈ స్టెప్ మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకొని ట్రై చేయండి. డెఫినెట్‌గా అర్థమవుతది. అట్లా ట్రై చేయండి. మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ వర్కౌట్ అయిపోతది. మీకు కావాలంటే ఓన్లీ స్పీచ్ ఇచ్చినా ఓకే. లేదు మనకి ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకంటే మీరు ఇంకోటి చేయండి. మన యూట్యూబ్‌లో లీడర్ మూవీ సాంగ్ అనే ఒకటి ఉంటది. బీజీఎం ఉంటది. మీరు అది తీసుకోండి. అది తీసుకొని మీరు చేయాల్సింది ఏం లేదు. అది తీసుకొని వాల్యూమ్ వచ్చేసి 9 ఆర్ 10 5 4 ఎంతో పెట్టుకోండి. ఖతం వదిలేసేయండి అంతే. మనకి ఆడియో ఎంత వరకు వస్తే అంతవరకు కట్ చేసుకోండి. కటింగ్ చూపెట్టినా కదా! ఇక్కడ ఇది కట్ చేస్తది. ఓకే. ఇట్లా కట్ చేస్తే మనకి టాప్ 2 అంటే 2 సైడ్ కట్ అయిపోతాయి. ఇట్లా కట్ చేస్తే ఇటు సైడ్ కట్ అవుతుంది. సో అట్లా చూసుకొని అట్లా పెట్టుకోండి. లేదు మనకి పొలిటికల్ సాంగ్ కావాలంటే ఈ టైప్లో ట్రై చేయండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాయిస్ ఇది ఎట్లా క్రియేట్ చేయాలి మెయిన్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము గూగుల్లోకి వచ్చేసేయండి. గూగుల్ ఆర్ క్రోమ్ ఎనీవన్ ఏదైనా ఒకటి. నేను ఆల్రెడీ మీకు చెప్పే ముందే నేను ఒకసారి ట్రై చేసిన. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒక ఏది వీడియో చేస్తే మొబైల్లో వర్కౌట్ అవుతలేదు అన్నారు. సో నేను మొబైల్లో ట్రై చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఫస్ట్ నుంచి చూపిస్తా మీకు క్లియర్గా ఉండడానికి. ఇక్కడ 11 ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. చాలా మంచి వెబ్సైట్ ఇది చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫ్రీ కాదు. మనం మనీ కూడా చేసుకోవాలి. బట్ కొంతవరకు ఫ్రీ, తర్వాత మనీ కట్టుకోవాలి. లిమిట్ ఉంటుంది అన్నిట్లో. 11 ల్యాబ్స్ ఇది క్లిక్ చేసుకోండి. మనకి స్టార్టింగ్ ఈ టైప్లో వస్తుంది. చూసుకోండి మనకి 10,000 క్రెడిట్స్ ఇస్తారు. ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డోంట్ వరీ, మీకు కంపల్సరీగా క్రియేట్ చేసుకోవచ్చు. మినిమం మీరు 20 వాయిస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనకు కరెక్ట్ అవుట్పుట్ ఉంటే మీ చెప్పడం మర్చిపోయినా ఆ వాయిస్ మెసేజ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి నుంచి లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీ చేసుకుంటే అయిపోతుంది. అది ఎట్లా కాపీ చేసుకోవాలో మీకు కావాలనుకుంటే నేను ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో చూపెట్టిన. డిస్క్రిప్షన్లో ఉన్నదాన్ని ఎలా కాపీ చేసుకోవాలనేది ఆ షార్ట్ వీడియోలో చూడండి. మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ టైప్లో వస్తుంది. అండ్ ఫస్ట్ మీకు ఇది మీకు ఈ టైప్లో వస్తుంది. ఎందుకంటే డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. మనకి ఈ టైప్లో వచ్చినప్పుడు 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైట్ అని ఉంది కదా, డెస్క్టాప్ సైట్ అనేది, దీన్ని క్లిక్ చేసుకోండి. కంపల్సరీగా ఇది క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్లిక్ చేసుకుంటేనే మనకి ప్రతి ఒక్క సెట్టింగ్ కనిపిస్తుంది. లైక్ పీసీ లాగా ల్యాప్టాప్ లాగా కనిపిస్తుంది ఆ టైప్లో. ఇదంతా వదిలేసేయండి మీరు. ఇక్కడ కనిపిస్తుంది కదా హోమ్ ఆప్షన్ పక్కకి, దీన్ని క్లిక్ చేసుకోండి. మనకి ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు అన్నీ ట్రై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది స్పీచ్ కాబట్టి ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఎట్లా చెప్తున్నానో మీరు అదే టైప్లో ఫాలో అయితేనే వర్కౌట్ అవుతుంది. మీరు వేరే స్టెప్ ఫాలో అయ్యి మీ ఓన్గా ట్రై చేస్తే రాకపోతే మళ్ళీ వస్తలేదు నాట్ వర్కింగ్ అంటే నేనేం చేయలేను. నేను చెప్పింది ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నేను చెప్పినట్టు చేసి మీకు వర్కౌట్ కాకపోతే అప్పుడు మెసేజ్ చేయండి, అప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే వర్కౌట్ అవుతుంది గైస్. వర్కౌట్ కాకుండా అయితే ఏముండదు. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇంతకుముందుకు ట్రై చేసిన. ఇదంతా నేను తీసేస్తా. మీకు స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది. అండ్ మీకు స్టార్టింగ్ తెలుగు లాంగ్వేజ్ కూడా రాదు. ఆ ప్రాబ్లం కూడా అయింది, నాకు అయింది. నేను అంతా చెక్ చేసి మీకు చెప్తున్నా. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మనము ఎవరైతే మాట్లాడాలో వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీగానే ఉంటాయి, చూసుకోండి. బెస్ట్ వాయిస్ అని ఉంది కదా, ఇక్కడ ఈ రైట్ కలర్ ఎల్లో కలర్ది రైట్ క్లిక్ ఉంది కదా, ఇవన్నీ మనకి పేడ్ ఉంటుంది. ఫ్రీ వచ్చేసి ఇవి ఇప్పుడు ప్లే లాగా ఉంది కదా, ఇవన్నీ ఫ్రీ. సో మనం ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే కొన్ని చూపిస్తుంది. మీకు ట్రై చేస్తుంటే మీకు ఎక్కువ చూపిస్తుంది. ఈ జెసికా అని ఉంది కదా, గర్ల్స్ వాయిస్ చాలా బెటర్ ఉంటుంది. మీకు గర్ల్స్ కావాలంటే అది యూజ్ చేయండి. మనకు బాయ్స్ కావాలంటే చెర్స్ అని ఉంది కదా, ఇది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి వచ్చేస్తే మొబైల్, ఇది చాలా కష్టం మొబైల్లో యూజ్ చేయడం. నేనైతే అన్నీ ల్యాప్టాప్లో చేసుకుంటా. బట్ మీకోసం ఇక్కడ ట్రై చేసి చూపిస్తున్నా. ఇక్కడ లాంగ్వేజ్ ఓవర్ రైడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మన లాంగ్వేజ్ ఉంటుంది చూసుకోండి, తెలుగు. ఒకవేళ మీకు తెలుగు ఫస్ట్ అయితే కనిపించదు, కొంచెం మీరు ట్రై చేస్తుంటే మనకి కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మ్యాటర్ అనేది కాపీ పేస్ట్ చేయండి. నేను పేస్ట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత తెలుగు లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో నేను అట్లనే ట్రై చేసిన. సో మీరు ఫస్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఈ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఈ లాంగ్వేజ్ది ఆన్ చేసుకొని కొంచెం కిందికి వస్తే
అసలు నాకు ఫస్ట్ అయితే లాంగ్వేజే కనిపించలేదు తెలుగుది. ఏమైంది ఏందనేది చాలా రీసెర్చ్ చేసి యూట్యూబ్లో ఇంకా కొన్ని వీడియోస్ చూసిన, కానీ అవన్నీ పని చేయలేదు. యూట్యూబ్లో అంత డీటెయిల్గా కూడా ఎవరు చెప్పలేరు, అన్నీ ట్రై చేసిన. సో మనమే మళ్ళీ కొంచెం గట్టిగా కూర్చొని అన్నీ చూసి తర్వాత తెలిసింది. ఇక్కడ చూసుకోండి, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనకు తెలుగు కనిపిస్తలేదు. ఇక్కడ తమిళ్ అన్నా ఉర్దూ కాడ దగ్గర మీకు తెలుగు కనిపిస్తుంది, మీరు అక్కడికి నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను తెలుగుని సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే 11 V3 ఆల్ఫా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇది కంపల్సరిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన ఓకే, మీకు స్టార్టింగ్ అయితే ఇంగ్లీష్ వస్తుంది. నాకైతే ఇప్పటిదాకా అసలు అర్థం కాలేదు ఇది ఎందుకు ఇట్లా చేస్తుందని. సో నేను ఈ మ్యాటర్ తీసుకొని ఇక్కడ స్పెల్లింగ్ తీసుకున్న తర్వాతనే మనకి తెలుగు అనేది అప్పుడైతే మనకి ఆప్షన్ అనేది వచ్చింది. ఫస్ట్ అసలు ఈ తెలుగు అనేదే కనిపించలేదు. సో ఈ లాంగ్వేజ్ ఇక్కడ మన మ్యాటర్ తీసుకున్నాకనే నాకు అనిపించింది. సో మీరు కూడా అట్లానే తీసుకోండి, మంచిగా అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ చెప్పిన కదా, మీరు కావాలంటే అన్ని లాంగ్వేజెస్ ట్రై చేయండి, బట్ ఇక్కడికించి ఏదైతే ప్లే బటన్ ఉందో ఇక్కడికించి ఓకే. చూసుకోండి గైస్, మొబైల్లో చేయడం అయితే అంత ఈజీ కాదు, మీకు చాలా ఓపిక ఉండాలి. వేరే వచ్చింది, ఈ వేరే అంటే నేను అంత సపోర్ట్ చేయను వీటిని. మనకి పక్కా అంటే చాలా సో మీరు చాలా మెల్లగా చేసుకోండి, ఇది చాలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఒక టచ్ చేస్తే ఒకటి. సో మనకి వాయిస్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు EV3 ఆల్ఫాలో ఇక్కడ తెలుగు అని ఉంది కదా, చూసుకోండి తెలుగు. ఈ తెలుగుని క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ జనరేట్ స్పీచ్ అని ఉంటుంది. ఈ జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేయండి. ఇగో చూసుకోండి 10,000 క్రెడిట్స్ ఓకేనా. 10,000 క్రెడిట్స్ వస్తాయి మనకి. మీరు ఆ 10,000 క్రెడిట్స్ అయిపోయేదాకా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు అవి అయిపోయినాయి అనుకోండి, మనము మనీ పెట్టి కొనుక్కోవాలి. లేదు మనీ లేదు ఫ్రీగానే చేసుకోవాలంటే ఇంకో ఈమెయిల్, అట్లా ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బట్ ఒక్కోసారి ఈమెయిల్స్ కూడా వర్కౌట్ అవుతలేవు. సో నాకు అట్లా అయింది, మీకు వర్కౌట్ కావచ్చు ఏమో చెప్పలేం, ట్రై చేయండి. ఇక్కడ జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు గైస్, 2-3 మినిట్స్ అంతే, 2-3 మినిట్స్ కూడా తీసుకోదు. చూడండి 2 ప్రియమైన నా సెకండ్స్ వారు ఓకే. టూ టూ లాంగ్వేజెస్లో ఇచ్చేస్తుంది, అంటే సేమ్ లాంగ్వేజే కానీ కొన్నిట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కొన్నిట్లో మంచిగా ఇస్తుంది. ఈ 2 టైప్లో ఇస్తుంది మనకి. 2 టైప్స్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను లైట్గా ఒకటి ప్లే చేసి చూపిస్తాను, ఇదంతా మీరు క్రియేట్ చేసినప్పుడు ఎట్లయినా ఎంటర్ కాబట్టి వినండి, చూడండి. ప్రియమైన నా వార్డ్ ప్రజలారా, అందరికీ ఆత్మీయ వందనాలు. వస్తున్నాడు మీ గ్రామ బిడ్డ, మీ కష్ట సుఖాలు తెలిసిన ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇదంతా తర్వాత మనకి ఇక్కడ డౌన్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు తిరుగుతుంది కదా, ఇది అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో చూసుకోండి ఓకే, చూసుకోండి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఓపెన్ క్లిక్ చేస్తే మనకి ఆడియో అనేది వచ్చేస్తుంది. 1.30 సెకండ్స్ మనకి ఆడియో వచ్చింది. సో ఇది ఇప్పుడు అలర్ట్ మోషన్కి తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి ప్లస్ సెకండ్ మీద ఆడియో మీద క్లిక్ చేసి ఏదైతే మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడ ప్రియమైన నా వార్డ్ ప్రజలారా, ల్యాబ్స్ అందరికీ ఆత్మీయ వందనాలు. సో ఇక్కడికి వచ్చేసింది. దీన్ని ఫుల్ పెట్టుకోండి, ఫుల్ అంటే ఫుల్ పెట్టుకోవద్దు, ఒక 70-80 అట్లా పెట్టుకొని ఇప్పుడు నీట్గా మనకి వచ్చేస్తుంది. చెప్పినా కదా మన యూట్యూబ్లో మీకు ఇట్లా ఇప్పుడు ఈ సాంగ్ పొలిటికల్ సాంగ్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీతో అయితే ట్రై చేయండి. లేదు మనకు అంత హెడేక్ అవసరం లేదంటే అది పెట్టినా బాగానే ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి లీడర్ సాంగ్ అని ఉంటుంది, సాంగ్ బీజిఎం పొలిటికల్ బీజిఎం ఏదో ఒకటి కొట్టేస్తే అది లీడర్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ తెచ్చుకుంటే అది సాంగ్ 5 or 6 పెట్టుకొని ఇది 90 100 అట్లా పెట్టుకోండి ఈ సౌండ్. మిగతాదంతా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసేసుకోవడమే. సో ఇది గైస్. అండ్ ఇంకోటి మీకు ఫాంట్ నేమ్స్ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ధరణి, ఇక్కడ కారు గుర్తుకే మనమోట అని ఉంది కదా, దీన్ని రేష్మ గుర్తుపెట్టుకోండి, రేష్మ ఇక్కడ కనిపిస్తుంది కదా రేష్మ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధరణి ఓకే, ధరణి. అండ్ ఇక్కడ రేష్మ, ఇది కూడా రేష్మ సేమ్. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి గెలిపించండి అని ఉంది కదా, ఇది ధరణి ఓకే. నేను మెయిన్గా ఈ ఫాంట్స్ ఎక్కువ వాడుతుంటాయి ఎందుకంటే కొంచెం బాగుంటాయి. అండ్ ఇక్కడ అనంతరం అని ఉంది కదా, ఇక్కడ రేష్మ, ఇక్కడ కూడా సేమ్ అనంతరం కూడా రేష్మ.
గైస్ నేనైతే మీకు స్టార్టింగ్‌లో చెప్పినా గదా! పిక్సార్ట్‌లో ఫోటో ఎట్లా అడ్జస్ట్‌మెంట్ జేసుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్ రేషియో తోటి మనము ఇక్కడికి ఎలా తెచ్చుకోవాలనేది. సో, చూడండి ఫస్ట్ మీరు యాప్ డౌన్‌లోడ్ జేసుకోండి. మన ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొత్తగా పిక్సార్ట్ అప్‌డేట్ వచ్చింది. చాలా మంచిగుంది. ఒకసారి ట్రై జేయండి. చాలా బెటర్‌గా ఉంటది. మీ అందరికి తెలిసిందే పిక్సార్ట్ గురించి. సో, ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు బ్లాంక్ ప్రాజెక్ట్ తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌కొచ్చేసేయండి. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఇక్కడ టెక్స్చర్ అది చుక్కలు చుక్కలు కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ జేసుకోండి. అది ట్రాన్స్‌పరెంట్ అన్నమాట. అది తీసుకుంటే మనకి ఏ బ్యాక్‌గ్రౌండ్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైడ్‌కొచ్చేస్తే యాడ్ ఫోటో మీద క్లిక్ జేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఏదన్నా ఒక ఫోటో తీసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో చూపిస్తా. మీరు పొలిటికల్ ఫోటో తీసుకోండి. ఇప్పుడు ఫోటో తీసుకొని ఇక్కడ కటౌట్ అని ఉంది గదా! దీని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. మీరు నేను ఇంతకు ముందుకు ఆల్రెడీ వీడియోలో చూపెట్టిన పిక్సెల్ కట్ అనే అప్లికేషన్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలని. సో, మీరు అక్కడికి రిమూవ్ చేయండి. ఇప్పుడు అదంతా ఎందుకని నేను ఇక్కడనే చూపిస్తున్నా. సో, ఇట్లా చేసుకొని మనకి ఇట్లా ఉంటది గదా! క్రాసు. ఇక్కడ మనకి రేషియో గూడా ఉంటది. ఫస్ట్ మీరు రేషియో తీసుకున్నా ఓకే. ఇక్కడ కరెక్ట్ రేషియో లేదనుకుంటా నాకు దెలిసి. కరెక్ట్ రేషియో లేదు గైస్. బట్ డోంట్ వర్రీ. మీరు మాత్రం ఎట్లనో గట్ల ఇమేజ్‌నయితే ట్రై చేయండి. ఇప్పుడు ఏం లేదు. ఇమేజ్ తీసుకొని ఇక్కడ ఎరేజ్‌కొచ్చేసి ఇట్లా ఎరేజ్ జేసుకోండి. మీ అందరికి తెలుసు గదా! మన ఆల్రెడీ పొలిటికల్ ఇమేజెస్ అన్నీ ఇట్లనే ఉంటాయి. ఎరేజ్ జేసి. సో, ఆ టైప్‌లో ట్రై జేయండి. ఇట్లా ఒక కార్నర్ బెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఇమేజ్ గూడా సేమ్ ఇట్లా సారీ ఇట్లనే ఇమేజ్‌ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ బెట్టుకోండి. ఓకే. ఇప్పుడు 2 ఇమేజెస్ అయిపోయినాయి గదా! ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని మినిమమ్ దీంట్లో 3, 4 తప్ప ఎక్కువ పెట్టనీకి ఉండది. సో, మెయిన్ పీపుల్స్ మాత్రమే పెట్టనీకి ట్రై చేయండి. మిగతాయి అవసరం లేదు. సో, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. డైరెక్ట్ మీరు అలర్ట్ మోషన్‌లోకి వచ్చేసేయండి. మనకి ఈజీగా అయిపోతది. కొంచెం ఇటు మూవ్ చేస్తే ప్రాసెస్ అయిపోతది. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండది. ఇప్పుడు చూసుకోండి మనం బీట్ మార్క్‌లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీడియా ఇప్పుడు ఏదైతే ఇమేజ్ తీసుకున్నాం కదా! బ్లాంక్ ప్రాజెక్ట్ మీరు ఏం బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవద్దు. అదే బ్లాంక్ ప్రాజెక్ట్ తోటి ఉండాలి. చూసుకోండి ఇట్లా పెట్టుకుంటే అయిపోతది. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే ఖతం మనకి ఈజీగా అయిపోతది. సో, మీకు ఎగ్జాక్ట్‌లీ ఇదే బ్యానర్ తోటి ఇదే సైజ్‌లో చేయాలనుకుంటే ఇది మనకి 9.16 రేషియో. సో, చూసుకోండి రేషియో వచ్చి 9.16. దీన్ని ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫేమస్ పీఎన్‌జీ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. ఇది సేవ్ చేసేసుకోండి. అంటే వీళ్ళ ఇమేజ్‌లు లేకుండా ఉంటది గదా! ఆ ఇమేజ్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి మనకున్నాయి కాబట్టి. సో, ఇది పిక్సార్‌లోకి తెచ్చుకోండి. కరెక్ట్ రేషియో తోటి చేయాలంటే ఈ టైప్‌లో ట్రై చేయండి. మీరు 19.16 రేషియోనే తీసుకోండి. ఇక్కడ ఉంటది చూసుకోండి. క్రాప్‌లోకొచ్చేసి ఇక్కడ దీన్ని మళ్ళొకసారి క్లిక్ చేస్తే చూసుకోండి 19.6 రేషియో మనం కరెక్ట్ పెట్టలేదు. సో, ఇప్పుడు ఆ ఇమేజ్ ఏదైతే ఇమేజ్ ఉంటదో, ఆ ఇమేజ్‌ని ఇక్కడ లైన్ వైస్‌గా సెట్ చేసుకుంటా తీసుకొని, అప్పుడు ఈ ఇమేజ్‌ని క్లోజ్ చేసేయండి. ఏదైతే చేస్తామో ఆ ఇమేజ్‌ని క్లోజ్ చేసి, ఈ ఉన్న ఇమేజ్‌లని పెట్టుకొని డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అవి డౌన్‌లోడ్ అయిపోతాయి. మీరు డైరెక్ట్ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుంటే పిక్సార్ట్‌లో సారీ అలైట్ మోషన్‌లో మీకు ఆటోమేటిక్‌గా పేస్ట్ అయిపోతాయి. మీరు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదిగ. ఇప్పుడు ఈడ ఎట్లా అయితే ఇప్పుడు మీరిప్పుడు చూసింది ఎట్లా సెట్ జేసినామో, అట్లా సెట్ జేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆటోమేటిక్‌గా అవి సెట్ అయిపోతాయి. సో, ట్రై చేయండి గైస్. డెఫినెట్‌గా వర్కౌట్ అయితది. నేను చెప్పిన టైప్‌లో ట్రై చేస్తే మీకెక్కువ వర్కు తక్కువైపోతది. మీకు టైం మిలుగుతది. సో, అది ప్రాసెస్ అయితే ఇంతే గైస్. చాలా చెప్పినా గదా! చాలా ప్రాసెస్ ఉంటది. ఇది చాలా ఓపికుండాలి చేయడానికి. అంత ఈజీగానైతే మనం చేయలేము. సో, వీడియోని చూడండి. ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్‌లో పెట్టండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. మాక్సిమం ఇదైతే ఇలాంటి వీడియోస్ అయితే ఎవ్వరు చేయరు. సో, నేను మీకోసం చేసిన. కంపల్సరీగా చేసుకోండి. చాలా ఉపయోగపడతది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా డిమాండ్ ఉంటది దీనికి. ఒక్కసారి చేసి మీరే చూసుకోండి. అక్కడిక్కడ పోస్ట్ చేయండి. వైరల్ చేసుకోండి. కంపల్సరీగా మీకు రెస్పాన్స్ వస్తది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్‌లో పెట్టండి. బాయ్.